తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి అని తెలుగులో ఒక సామెత ఉన్నది. భారతం పంచవేదములుగా పరిగణించబడుతూ ఉంది. అటువంటి మహత్తర గ్రంథాన్ని లోకహితార్థం రాసి అర్పించలేననే సంకల్పం వేదవ్యాసుడికి ఒకప్పుడు కలిగింది. అయితే భారతం అంటే కాస్తా కూస్తా గ్రంథమా? అటువంటి బ్రహ్మాండమైన గ్రంథాన్ని వ్రాయడం నా ఒక్కడి వలన అవుతుందా? కనుక తను ఆలోచించి జిజ్ఞాసలో పడ్డాడు. ఏమీ పాలుపోక బ్రహ్మదేవుడిని తలుచుకునేసరికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఈ కార్యం నిర్వహించగలగా మనగాడు వినాయకుడు ఒక్కడే, కనుక నువ్వు అతని సహాయం పొందవలసి ఉంటుంది అని సలహా చెప్పి బ్రహ్మదేవుడు అదృశ్యమయ్యాడు. అప్పుడు వ్యాస భగవానుడు వినాయకుని తలుచుకోగా గణపతి ప్రత్యక్షమయ్యాడు. వ్యాస మహర్షి సంకల్పం వినగానే గణపతి, మహానుభావా, నీ కోరిక ప్రకారం నేను భారతం వ్రాస్తాను. గంటం చేతపట్టిన మొదలు ఆగటానికి వీలులేదు. అంతటి ప్రవాహ వేగంగా నీవు చెప్పగలుగుతావంటే ఈ పని ఒప్పుకుంటానని అన్నాడు. గట్టి చిక్కే వచ్చింది వ్యాసుడికి. దూరం యోచించిన మీదట, ఓయి గణాధిపత, చక్కటి మాట చెప్పావు. నీవు గంటం నడిపే గమనానికి తట్టుకొని నేను పాఠం చెబుతా. అయితే నీవు మాత్రం నేను చెప్పే ప్రతి మాట అర్థం చేసుకొని మరి వ్రాయాలి సుమా అని ఒక చిన్న అటుపుల్ల వేశాడు. వ్యాసుని చిరురతకు గణపతి చిరునవ్వు నవ్వుకున్నాడు. ఇది లోకధారణ కోసం తలపెట్టిన కార్యమే అని తెలియనే తెలుసును గనుక వ్యాసుడు అపూర్వమైన వాగ్గారితో చెప్పుకుంటూ పోగా గణపతి నిండు సమ్మతితో మహాభారతాన్ని చకచకా వ్రాసి గ్రంథస్థం చేసి లోకానికి అర్పించి వంద్యుడైనాడు. ఈ విధంగా మహత్తరమైనటువంటి 18 పర్వాలలో మహాభారతం వ్యాసమహర్షి ముఖాతా లోకానికి ప్రసాదింపబడి మానవ జీవితంలో అది ఎంతగానో ఉపయోగపడుతున్నది. జీవితం సార్థకం కావాలంటే మహాభారతం చదివే తీరాలి. నేను చెప్పిన ఈ వీడియోలో ఏవైనా తప్పులు ఉంటే క్షమించి సర్దుకుపోండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ నోటిఫికేషన్ని ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి మహాభారతం వీడియో మిస్ అవ్వకుండా మీరు చూడవచ్చు.